సో గైస్ ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా యాజిటీజ్ వాళ్ళది. ఇప్పుడైతే ప్రమోషన్ ఏం కాదు, ఉన్నది చెప్తున్నా. ఒకవేళ మీరు ఎవరైనా వాడాలనుకుంటే వాడండి. క్రేజీగా ఉంది ప్రీ వర్కౌట్ అయితే, మంచిగానే ఉంది. కొంచెం ఫ్లేవరే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ పంపు వైజ్గా కానీ ఎనర్జీ వైజ్గా కానీ చాలా బాగుంటుంది. సో చాలా మంది అడిగారు, షార్ట్స్లో కూడా చాలా మంది అడిగారు. నేనైతే ఇదే వాడుతున్నా ప్రెసెంట్, మన బ్రాండ్ ఇది. ఇప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకోవడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, బట్ 4కి అలా వెళ్దాం అనుకున్నాలే కానీ అది టైం సరిపోవట్లేదు. 4కి అలా వెళ్ళినా చాలా మంది వచ్చేస్తారు, మనకు జిమ్ ఉన్నదే కొంచెం అటు ఇటు కదా. వర్కౌట్ అయితే ఈరోజు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళలో వేసుకొని ఇది డైల్యూట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుందిలే కానీ నోట్లో వేసేసుకున్నాం. బిగినర్స్ అయితే ఇట్లా ట్రై చేయమాకండి. మొత్తం దిమ్మకి ఎక్కుతుంది, చిర్ర అంటది, చెవులు మండటం, చర్మం అంతా ఏదో అనిపిస్తుంది. సో అట్లాంటివి చేయకండి. జిమ్కి వెళ్ళేటప్పుడు అయితే వేసుకుంటాం మల్టీవిటమిన్. సో ఈరోజు బ్యాక్ అండ్ చెస్ట్ వర్కౌట్ నేను వెళ్ళి వార్మప్ చేసుకొని నార్మల్గా పుషప్స్ పులప్స్ తీసిన తర్వాత మంచిగా మీకు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. లాస్ట్ వీడియోలోకి మస్తు రెస్పాన్స్ ఇచ్చారు. బట్ ఇంకా బిగినర్ స్టేజ్ కాకుండా ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉందాం స్లోగా, మరి ఎక్కువగా స్లోగా. బట్ ఇప్పుడు జిమ్లో కలుస్తా. ఇంకోటి ఇప్పుడు ఇదైతే చేసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇందులో యాపిల్, గ్రేప్స్, 1 సూప్, వే ప్రోటీన్, కొంచెం మిల్క్ అండ్ 20-25 గ్రామ్స్ ఓట్స్. సో ఇది చేసి పెట్టుకున్నా, వచ్చి రాగానే తాగుతా. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పోదాం. అండ్ అదే కాకుండా ఇంకా మీకేమైనా ఇదే కాకుండా ఇంకేమైనా మీకు ఇలా ఈ వేలో కూడా చెప్పొచ్చు కదా, కొంచెం అర్థమవుతుందా అంటే మీకేమన్నా చెప్పబుద్ధి అయితే చెప్పండి. బట్ నేనైతే ఫ్రెండ్ లానే రిసీవ్ చేసుకుంటాను, నేను అట్లా ఏమనుకోను. అన్న నువ్వు చేసేటప్పుడు ఇట్లా కూడా చేస్తున్నావు కదా, ఇట్లానే ఒకవేళ నేను తప్పు చేసినా చెప్పండి, ఓకేనా? ఫ్రెండ్లీగా వెళ్దాం, నాకు కొంచెం మీతో కన్వీనియంట్గా ఉంటుంది. లెట్స్ గో, జిమ్లో వెళ్దాం, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు వార్మప్ చేసుకున్నా, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో మీకు చెస్ట్ అండ్ బ్యాక్ ఈరోజు సూపర్ సెట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఒక్కొక్క సెట్ మాత్రమే చూపిస్తా, మీకు అన్ని చూపించి మళ్ళీ మీకు వీడియో లెంత్ చేయను. సో మీకు ఫామ్ అండ్ పొజిషన్ అనేది కరెక్ట్గా చూపించడానికి 100% ట్రై చేస్తా. సో ఫస్ట్ అయితే పుషప్స్. ఇలా కొట్టుకుంటూ పోతే నేను ఈజీగా 200 పుషప్స్ కొడతా. సో ఇవన్నీ మీకు చూపెట్టలేను. నెక్స్ట్ పులప్స్. ఇక్కడ పుషప్స్, అక్కడ పులప్స్, ఈ 2 సూపర్ సెట్స్. మీరు ఎన్ని రిప్స్ అయినా రాండి, 4 సెట్స్ కొట్టండి. 5 వచ్చినా ఓకే, 4 సెట్స్ కొట్టండి. ఇదంతా ఒక సూపర్ సెట్. ఇట్లా సూపర్ సెట్, ఓకే? అవన్నీ వచ్చినా మీరు పెద్ద కౌంట్ చేసుకోమాకండి, ట్రై చేస్తూ ఉండండి. 5, 3, 4 అట్లా ఏదో రోజు అయితే మీరు 10 కొట్టగలుగుతారు, నన్ను నమ్మండి. సో ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది కదా, బట్ గుర్తుపెట్టుకోండి, బ్యాక్ ఒక 3 వేరియేషన్స్ అండ్ చెస్ట్కి ఒక 3 వేరియేషన్స్. అంతకంటే ఎక్కువ పెట్టమాకండి, ఎందుకంటే ఎక్కువ వర్కౌట్ చేసి స్ట్రెయిన్ అయిపోతారు. సో బ్యాక్ ఒక 3 వేరియేషన్స్ అండ్ చెస్ట్కి ఒక 3 వేరియేషన్స్, అంతే. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ చెస్ట్ పెట్టుకున్నప్పుడు ఇవి రిపీట్ కాకుండా వేరే రిపీట్ చేయండి. ఈ 6 కాకుండా ఇప్పుడు నేను చెప్పే 3 కాకుండా నెక్స్ట్ ఇంకా కొన్ని వేరే ఉంటాయి కదా, అవి యాడ్ చేయండి. సో అలా చేస్తే మనం ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ మజిల్స్ని ట్రైన్ చేసుకుంటా ఒక బెటర్ ప్యాకేజ్ ఇవ్వచ్చు. సో అప్పుడు మనల్ని ఎవడు నీకు ఈ మజిల్స్ తక్కువ ఉన్నాయి అని అనలేడు. లెట్స్ గో. ఫస్ట్ ల్యాగ్ పుల్ డౌన్, ఓకే? అందరికి ఫేవరెట్ ఎక్సర్సైజ్. పుల్అప్స్ కొంచెం ఎక్కువైనా ల్యాగ్ పుల్ కొంచెం గట్టిగా ట్రైన్ చేయండి. అండ్ మొత్తం 4 సెట్స్ ఆర్ నేనైతే ఒక 5 సెట్స్ కొడతా, మీరైతే 4 సెట్స్ కొట్టండి, అంతకంటే ఎక్కువ కొట్టమాకండి. రిపిటేషన్స్ 8 నుంచి 12, మ్యాక్స్ 15, అంతే. కింద లెగ్స్ స్ట్రైట్ గా పెట్టండి, బిగినర్స్ అయితే కాదు, ముందే చెప్తున్నా.
సో ఇప్పుడు ఇది ఒక సెట్ అయిపోయింది. దీనికి ఆల్టర్నేట్ గా ఏది చేస్తే బెస్ట్ నేను అది చెప్తున్నా కదా. సో మనం బ్యాక్ వర్క్ కూడా చేసినప్పుడు మ్యాక్స్ మన బ్యాక్ డెల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. సో నాకు కొంచెం లోయర్ చెస్ట్ వీక్, నేను లోయర్ చెస్ట్ ట్రైన్ చేస్తా. సో ఈ బెంచ్ ట్రైన్ చేస్తున్నా. మీకు ఒకవేళ అప్పర్ చెస్ట్ వీక్ అనుకోండి, ఫస్ట్ అప్పర్ చెస్ట్ ట్రైన్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకేమైనా మళ్ళీ నేను ఇంకో వీడియో చేసినప్పుడు ఇంకా వేరే వర్కౌట్స్ డిఫరెంట్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్మల్ గా మిషనరీస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఫ్రీ వెయిట్స్ ఉంటాయి, అవి మాట్లాడదాం. I think that we've all had enough. Keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. సో గైస్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్కౌట్ సిట్ అప్ రోయింగ్. ఎవరికైనా సరే నేను చెప్తున్నా కదా, లోయర్ బ్యాక్ కానీ బ్యాక్లో థిక్నెస్ కనుక లేకపోతే పక్కా ఇది ట్రై చేయండి. నేను సజెషన్ చేస్తున్నా, మంచిగా ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు సరదాగా ఇంకా టైం ఉంది జిమ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు బ్యాక్ వీక్ ఉంటే పక్కా ట్రై చేయండి. మా ఫేవరెట్ వర్కౌట్. సో బాడీ కండిషన్ ఎట్లా కామెంట్ చేయండి. దీనికి ఆల్టర్నేట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇప్పుడు మొత్తం డంబుల్సే ఉంటాయి. ఇప్పుడు ఇది ఒకటే రాడ్ వచ్చింది కదా, సో దాని ప్లేస్లో నెక్స్ట్ టైం ఇంకొంచెం సూపర్ సెట్ వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో గైస్ నెక్స్ట్ అప్పర్ చెస్ట్. సో అప్పర్ చెస్ట్ చాలా మంది చేసే మిస్టేక్స్, బస్ నేను కొంతమందిని చూసిన, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఫస్ట్ అయితే మనం ఇలా డంబుల్ చేసిన తర్వాత డంబుల్స్ అనేవి స్ట్రైట్గా పెట్టమంటండి. ఓకే, డంబుల్స్ అనేవి మీరు స్ట్రైట్గా పెడితే అసలు మజిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఇన్వాల్వ్ అయినా షోల్డర్ ఎక్కువ ఎంగేజ్ అవుతుంది. సో కొంచెం ఫ్రెండ్లీ తీసుకురండి. సో ఇంకా మీకు బెటర్ పొజిషన్ అంటే డంబుల్స్ మొత్తం ఇలా రొటేట్ చేయండి. ఓకే, స్ట్రైట్గా ఉంచండి. జస్ట్ లిఫ్ట్. ఎంత స్లోగా అయితే అంత స్లోగా. హ్యాండ్ మూమెంట్ అనేది కొంచెం క్రాస్, పుష్ పుష్, సింపుల్. ఇలా అయినా ఓకే, కానీ ఇలా అసలు పెట్టమంటాం. I see her rolling up with a black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad. After her there ain't no coming back. Wanna take a run at that? I think she's feeling me. Turn it up a few degrees. My imagination of her body gets the best of me. Oh gosh, she's such a tease. Bitten lips, bruised knees. I'm addicted to her, need her touching me. సో నెక్స్ట్ లాస్ట్ మై ఫేవరెట్ వర్కౌట్ అది కూడా. బట్ దానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే హెవీ వెయిట్ చేయమాకండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్తో చేయండి. సో అలా చేయడం వల్ల మీకు ఫామ్ అండ్ పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది, బ్యాక్ పెయిన్ అనేది రాదు. బెండ్ ఓవర్ బార్బల్ రోయింగ్. సో ఈ బార్బల్ బెండ్ ఓవర్ రోయింగ్ అనేది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. బట్ బెటర్ పొజిషన్లో చేయాలి. అది చేస్తే మాకు బ్యాక్ పెయిన్కి అయితే ఏం కాదు. ఐ థింక్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ ఒకసారి పొజిషన్ కూడా చూపిస్తా చూడండి. సో గైస్ మైక్ అయితే అక్కడ ఉంది ప్రెజెంట్, నా దగ్గర సెట్ లేదు కదా. సో ఇప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం క్రికెట్లో కీపింగ్ చేస్తాం కదా, ఆ పొజిషన్ అయితే రావాలి. అండ్ హిప్ లైట్గా బెండ్ చేయండి. ఓకే, మీరు ఎంతైతే అంత లైట్ వెయిట్ తీసుకున్నప్పుడు మీకు పొజిషన్ కరెక్ట్గా వస్తుంది. సో నేనేమంటున్నా అంటే పొజిషన్ కరెక్ట్గా వచ్చినప్పుడు మీరు ఎంతైనా వెయిట్ ఇంక్రీజ్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు పొజిషన్ నేర్చుకోండి. అరే బాబు ఒక్కసారి ఇంజూరీ అయిందనుకో, ఐ థింక్ నాకు తెలిసి మన ఆస్తులు అమ్ముకున్నా సరిపో. సో బట్ ఏంటంటే కొంచెం నెక్స్ట్ లెవెల్కి రావాలనే వాళ్ళకి ట్రై చేసినా రాకపోతే సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఇది. ఓకే, సో చూసుకోండి నా బ్యాక్ ఎంత స్ట్రైట్ ఉందో చూసుకోండి. ఇక ఈ అమ్మ ఇంకా కొంతమంది ఉంటారు అయ్యా 60 degrees 65 degrees, ఇక అది ఫస్ట్ మీ బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టండి చాలు.
She's sex, drugs, cocaine. సో అట్లా లైట్ వెయిట్తో చేయండి, ఓకే? లైట్ వెయిట్, అంతకు మించదు. సో లాస్ట్ వేరియేషన్ నాకు చాలా ఇష్టం, చెస్ట్లో ఇది నాకు చాలా ఇష్టం, బటర్ఫ్లై. సో బటర్ఫ్లై ఇది నేను లాస్ట్లో పెట్టుకుంటా అంటే కూర్చొని చెస్ని ఎంతైతే అంత ఫిట్ చేయగలుగుతాం. సో అదేంటంటే మిషన్ వెయిట్, కూర్చొని ఇలా చేయడమే కదా, సో అది బెటర్. సో ఇది లాస్ట్ వేరియేషన్. సో గైస్ ఇంకోటి, దీని పొజిషన్ కూడా చూసుకోండి. ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే దీన్ని చాలా ఎనిక్కేసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ చాలా గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు వన్స్ ఇక్కడ లాక్ ఇక్కడ వేసుకున్నారు అనుకోండి, చాలా మంది తెలియదు, న్యూ అడ్మిషన్స్ కానీ జిమ్లో అలా. సో నువ్వు ఇలా తీస్తావు కదా, నీ చెయ్యి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, నీ షోల్డర్ అనేది చాలా ఎంగేజ్ అయిపోతుంది, ఆ టైంలో ఖచ్చితంగా ఇంజూరీ అవుతుంది. సో ఆ మిస్టేక్ అసలు చేసుకోమాకండి. అవసరమైతే తెలిసిన వాళ్ళని అడగండి. ఐ థింక్ నా దగ్గర 100 వీడియోలు చేసిన తక్కువే మన తెలుగులో. తెలుసుకో. అండ్ పొజిషన్ కూడా మీరు ఫ్రంట్కి వచ్చినప్పుడు హ్యాండ్స్ అనేది స్ట్రైట్ పెట్టండి. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను చెప్పింది వినడం కాదు. సో ఇప్పుడు ఇలా ట్రై చేసిన దానికి, ఇలా తీసుకొచ్చిన దానికి నా చెస్ట్ని అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇప్పుడు చూడండి, నా చెస్ట్ చాలా చాలా అంటే చాలా అంత కాంటాక్ట్ అవ్వలేదు, అండ్ పంపు కూడా అవ్వలేదు, జస్ట్ అదే. ఇప్పుడు చూడండి, ఓకే? అంత డిఫరెంట్ ఉందా? ట్రై చేయండి. హ్యాండ్స్ వచ్చేటప్పుడు స్ట్రైట్గా పెట్టండి, అండ్ ఇక్కడ వరకు చాలు, మరి ఇలా అనుకోద్దు. Got a fine little body and her mind's kinda naughty. They say that once you taste it, you cannot replace it. She could get you high, all the dopamine inside triggers fast once she's naked. Her body's a creation. They say the devil made her for his entertainment, but even he couldn't learn how to contain it. Her high heels make a damn good statement. సో ఈ నా బెటర్. ఇప్పుడు నేను చెప్పిన 3. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను పక్క కవర్ చేస్తా. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో అట్లనే నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం నాకు వ్యూవర్షిప్ కొంచెం పెరిగితే నాకు అనిపిస్తుంది. సో అదే కాకుండా ఇంటికి వచ్చి మాట్లాడే ఓపిక కూడా లేదు, మీరేమని అనుకోండి. ఎందుకంటే నేను తిని కుక్ చేసుకొని, ఇప్పుడు మీరు చూపెట్టిన పోస్ట్ డ్రింక్ తాగేస్తా, దాని తర్వాత ఓట్స్ తోటి దోశ, 100 grams చికెన్, అంతే. కొంచెం 75 days ఛాలెంజ్ అయిపోయినంత వరకు రెస్ట్ ఇవ్వండి నాకే మీరు. సో ఇప్పుడైతే మళ్ళీ నేను పుషప్స్ అవి కొడతా. ఇప్పుడు పుల్అప్స్ ఎన్ని వస్తాయి చూడండి, నా సెమినార్ మీరే చెప్తారు. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. బట్ నాకైతే పిచ్చ కాన్ఫిడెంట్గా ఉంది తెలుసా, పిచ్చ కాన్ఫిడెంట్. ఫిట్నెస్ని ఇట్లా చేసేయచ్చు. సో అది ఇక్కడ ఉండాలి, అది ఉంటే చాలు. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను చాలా రోజులు అవుతుంది ఇలా అడుక్కోక, అడిగి ఓకే. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇక్కడ పక్కన ఇస్తున్నా ఫిట్ సైజ్ అని ఉంటుంది. సెకండ్ ఛానల్ ఉందిలే కానీ ఇప్పుడు ఏమవుతుంది, దానికి పోమాకండి. నేనే కంటెంట్ ఇవ్వను, దానికి పోయేది చెప్తా, పోనా నేను వేస్ట్. బట్ నేను కంటెంట్ ఇచ్చిన రోజు మళ్ళీ వచ్చి మీ దగ్గర చెప్తా. నెక్స్ట్ వీడియోలో పక్కా పర్ఫెక్ట్ పోజింగ్ చూపిస్తా. మంచి పోజింగ్ ఎట్లుందో పర్ఫెక్ట్గా చూపిస్తా. లెట్స్ గో, నెక్స్ట్ వీడియో కద్దాం.